హనుమకొండ జిల్లా కాజిపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పురుషుల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే, మహిళల విభాగంలో మహారాష్ట్ర ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ కొనసాగింది. 3 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 69 రాష్ట్రాల పోటీల్లో తలపడ్డాయి. 79 టీంలు తమ ప్రతిభా పాటవాలు చాటుకున్నాయి. పురుషుల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే విజయం సాధించగా, మహిళల విభాగంలో మహారాష్ట్ర విజయకేతనం ఎగురవేసింది. ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పోటీలు నిర్వహించారు. ఖోఖో పోటీలు నిర్వహించడం సాధారణ విషయం కాదంటున్న జంగా రాఘవరెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు విజయవంతంగా పూరించుకున్నాయి. కాజీపేటలోని రైల్వే స్టేడియం లోపల నిర్వహించిన ఈ పోటీలు చాలా అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగాయి. ఇవాళ మొదటి నుండి కూడా చెప్తున్నారు, ఈ పోటీలు అనేటి ప్రతి క్రీడలో ఉన్న క్రీడాకారులకి ఇందులో ఆడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత నిష్ణాసులు అవుతారు కాబట్టి ఈ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే వస్తున్నారు. అదేవిధంగా కూడా ఈ క్రీడలన్నీ కూడా, ఈ పోటీలన్నీ కూడా కొనసాగాయి. ప్రతి ఒక్కరు కూడా తామే గెలవాలి అని చెప్పేసి ప్రత్యర్థిని అవుట్ చేసేందుకోసం పోల్ని అంచుకొని అసలు ప్రాణాలకు తెగించని కూడా చెప్పవచ్చు. గాలిలో ఎగురుతూ ఎన్నోసార్లు అవుట్ చేసిన ఉత్కంఠ భరిత సన్నివేశాలు మనకు కనిపించాయి. మొత్తానికి ఈ క్రీడలు ఇవాళ విజయవంతంగా ముగిశాయి. చెప్పండి అన్న, ఏ విధంగా నిజానికి కూడా ఈ క్రీడలు నిర్వహించాలంటే ఒక సాహసం ఉండాలి. అది కేవలం మీ చేతుల మీద నిర్వహించారు, అది ఎలా సాధ్యమైంది? మీరు చెప్పిన దాంట్లో ఉంది, ప్రాణాలకు తెగించి ఈ క్రీడలు ఆడారు. అందులో ఒక స్ట్రోక్ వచ్చిన ప్లేయరు హాస్పిటల్లో రోహిణిలో ఉన్నాడు. అంత ప్రాణాలకు తెగించి అంత కిక్నెస్ ఉంటుంది. కాబట్టి మన వరంగల్ జిల్లాలో ఇది గ్రామీణ ప్రాంతమైన ఆట. హైదరాబాద్లో చేస్తే దీనికి ఇంత గుర్తింపు రాదు. గ్రామాలకు తెలపాలనే లక్ష్యంతో ఈరోజు కాజీపేటలో వరంగల్ జిల్లాలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫైనల్ డే ఉంది. ఫైనల్లో మహారాష్ట్ర అండ్ రైల్వే డిపార్ట్మెంట్ ఫైనల్కి వచ్చాయి. మిగతా టీంలు కూడా చాలా బాగా ఆడాయి. కాకపోతే చిన్న 1.2 పాయింట్తో పోతాయి. ఈ కార్యక్రమము ఇంతవరకు ఇండియాలోనే ఎక్కడ చేయలేదు. ఓన్లీ మన వరంగల్ జిల్లాలో, తెలంగాణలో సీనియర్ నేషనల్ చేయడం జరిగింది. మా కేకేఫెడ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడే బోర్డు మీటింగ్లో, జనరల్ బాడీ మీటింగ్లో అప్రిషియేట్ చేశాడు. వారికి ఈ మనకు తెలంగాణకు ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా సంతోషంగా 1500 మంది ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము అన్ని రకాల హోస్టు ఒక 5 స్టార్ రీతిలో మేము వాళ్ళకి అరేంజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఏంది, ఫుడ్ ఏంది, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముఖ్యంగా దీనికి అన్నిటికన్నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేయాల్సింది మా ఫుడ్ పెట్టిన ఆనంద్ రెడ్డికి అభినందనలు తెలవాలి. ఎందుకంటే వారు చాలామంది రోజు 2000 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 5 రకాల బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, నిజంగా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ కారణము ఓన్లీ ఆనంద్ రెడ్డి, క్లబ్ రెడ్డి అంటారు. ఆయనకే మేము అందరము అభినందనలు తెలవాలి, ఆయనకే మేము కృతజ్ఞత చెప్పాలి. దాంతోపాటు లైటింగ్, తర్వాత ఇక్కడ పత్రికా సోదరులు, తర్వాత పోలీసులు, తర్వాత ఇక్కడ పనిచేసిన స్టేట్ అసోసియేషన్, అతను డిస్టిక్ అసోసియేషన్స్, ఇవి చాలా అందరు ఎవరికి అప్పచెప్పిన పనిలో వాళ్ళు సక్రమంగా పనిచేశారు. వాలంటీర్స్ దాదాపు 150 మంది వాలంటీర్స్ పనిచేశారు. వాళ్ళంతా నా శిష్యులు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళకు కృతజ్ఞత కూడా తెలియజేస్తూ ఉన్నాం. అది ముఖ్యంగా ట్రాఫిక్ సిఐ గారు, ఏసీపీ గారు వాళ్ళు చాలా మాకు మంచిగా చేశారు. ముగ్ధుమన్న అంటే మొత్తం ముగ్ధుమన్న చూసుకున్నాడు కాబట్టి ముగ్ధుమన్నకు ప్రత్యేకంగా ఖోఖో పక్షాన, మా అసోసియేషన్ పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఫైనల్ టీంలో ఇప్పుడు అందరూ తిలకించేందుకు అందరూ వచ్చారు. అదేవిధంగా నేషనల్ వైజ్గా ఎంతమంది అయితే సెక్రటరీలు, ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. ఇలా ఒక కాజీపేటలో ఇంతమంది రావడం, ఈ ప్రాంతంలో ప్రజలకు ఈ ఖోఖో విషయాలను తెలవడం, ఇలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా చాలా పెద్ద ఎత్తున క్రీడలకు ఇలా మంచి ముందు చూపుగా ఫస్ట్ బడ్జెట్లోనే 300 కోట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా
వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా నేను 3 నెలల కింద పెట్టిన అప్లికేషన్ ఇలా స్పోర్ట్స్లో ఇలా కైలాస్ అన్న కానీ నేను కానీ స్పోర్ట్స్ అందరం తీసుకుపోయి అక్కడ ఉనికిచెర్లలో స్టేడియం కావాలని చెప్పి ఆ అప్లికేషన్ ఇవ్వగానే శాంక్షన్ ఇచ్చినందుకు మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతో అదేవిధంగా మన కాలేజీ కూడా ఇక్కడ ఒకటి స్కూలు స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చడం దానికి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. దాంతో కూడా ట్రైబల్ ఏరియా ములుగులో కూడా ఒక ట్రైనింగ్ స్కూల్ ఒక క్యాంపు స్కూల్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అప్లికేషన్ పెట్టాం. ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారు కూడా వింటారు, వారు కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మంత్రివర్యులు కూడా మంచి క్రికెటర్, మంచి రంజిత్ గేమ్ ఆడిండు కాబట్టి వారు కూడా ఉండడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా మా ఖోఖోకు ఇండోర్ స్టేడియం కూడా దాదాపు 1,50,00,000 నుంచి 2 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి కూడా నేను శాంక్షన్ ఇస్తా, ఎస్టిమేట్ చేసుకోమని చెప్పారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరు తెలిసినవే ఈ చీఫ్ గెస్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సరే ఖోఖో ఇలా ఉంటుందా ఇంత ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఫోన్లో పోయిన తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత వారు కూడా మాకు థ్యాంక్స్ చెప్పారు. రాఘవ్ చాలా బాగా చేసావు, ఎక్సలెంట్ చేసావు అని చెప్పడం జరిగింది. ఈ అందరికీ కారణం, ఈ సక్సెస్ కారణం పత్రికా సోదరులు, పోలీసులు, మా డిస్ట్రిక్ట్ బాడీ, మా స్టేట్ బాడీ, తర్వాత మా నేషనల్ అసోసియేషన్, వీళ్ళందరికీ కూడా దీనికి సహకరించిన మా వాలంటీర్స్కు, ముఖ్యంగా నా కార్యకర్తలకు, నా లీడర్లకు, అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చూసిన మొత్తానికి అయితే 29 రాష్ట్రాల నుండి 3 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. మొత్తంకి 79 జట్లు ఇవాళ పోటీలో పాల్గొని తమ ప్రతిభ పాఠవాళ్ళని ఇక్కడ చూపించుకున్నాయి. అయితే మొత్తానికి ఫైనల్కి వచ్చిన ఈ టీమ్స్తో ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. దానికి ప్రభుత్వం అండదండ ఉంది. వారు ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేసేందుకోసం ఏది అడిగినా కాదనకుండా వాళ్ళ స్పోర్ట్స్ స్కూల్ స్టేడియాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి రాఘవరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, HM టీవీ, వరంగల్.